ఏంటి కొబ్బరి పీచు ముందేసి కూర్చుంది, ఏం చేయబోతుంది అని అయితే అనుకుంటున్నారు కదా మీరు. సో మీ డౌట్ క్లియర్ అవ్వాలి అంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా. హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు మాత్రమే కాదు అంతకు మించి. సో నేను ఈరోజు ఈ కొబ్బరి పీచుతో మనందరికీ ఎంతో ఉపయోగపడే ఒక మంచి వస్తువుని అయితే తయారు చేయబోతున్నాను. సో అదేంటైతే నేను చెప్పను, మీరు చివరి వరకు చూడాల్సిందే. సో నేను కొబ్బరి పీచుని ఈ విధంగా అయితే కలెక్ట్ చేసుకుని పీచుని చక్కగా విడివిడిగా తీసి ఒక్కొక్క దాన్ని అన్నట్టుగా తీసి చక్కగా కోంబు చేస్తున్నాను అనమాట. ఎందుకు కోంబు చేస్తున్నానంటే దానిలో పొట్టు లాంటిది ఉంటుంది, దాన్నే కోకోపీట్ అంటారు. మీరు పేపర్ మీద చూసినట్టయితే ఒక పౌడర్ లాంటిది పడింది చూసారా, దాన్ని కోకోపీట్ అంటారు. అది మొక్కలకు వినియోగించుకోవచ్చు. సో అది మొత్తం చక్కగా పొట్టు లాంటిది అది లేకుండా కొబ్బరి పీచునంతా నేను కలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇంత అయితే కలెక్ట్ చేశాను నేను. ఈ కలెక్ట్ చేసిన దాన్ని చక్కగా సమానంగా కట్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఆ విధంగా మంచిగా ఆ పొట్టు ఉంటుంది కదా, పొట్టు లాంటిది లేకుండా సరి సమానంగా చక్కగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని ఈ విధంగా మధ్యలోకి 2 భాగాలుగా చేసి అదంతా ఒక భాగంగా పెడతాను అనమాట. ఇంకా కాస్త పొట్టు ఉంది, దాన్ని కూడా కోంబు చేస్తున్నా. అదిగోండి, మీరు చూసినట్లయితే అక్కడ పొడుగు పడింది కదా పౌడరు, ఆ పౌడర్నే కోకోపీట్ అంటారు. అది మొక్కలకి వేస్తే మొక్కలు చక్కగా పెరుగుతాయి అన్నమాట. చూడండి, దాన్ని ఆఫ్ చేశాను, కట్ చేసేసుకుని అంతా ఒకటిగా కలిపేశాను అనమాట. కలిపి మళ్ళీ ఈక్వల్గా చేస్తున్నా దాన్ని. మళ్ళీ ఏమన్నా పొట్టు లాంటిది ఉంటే అది మొత్తం పోయేంత వరకు కోంబు చేసేసి సమానంగా చక్కగా ఈక్వల్గా కట్ చేశాను. ఆ విధంగా సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలోకి నేను ఈ ప్లాస్టిక్ స్పూన్ అనమాట, ఇది ప్లాస్టిక్ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను. కాడలాగా స్టిక్స్ ఏమన్నా ఉంటే స్టిక్ యూజ్ చేయొచ్చు, స్టిక్ పెట్టండి. ఫెవికల్ యూజ్ చేసైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక ఈ విధంగా ప్లాస్టర్ని కూడా యూజ్ చేయొచ్చు. ప్లాస్టర్ని యూజ్ చేసి చక్కగా స్టిక్ చేసేసుకోవచ్చు. ఏమన్నా చిన్న స్టిక్స్ ఉంటే కనుక చిన్న ఆ స్టిక్స్ని యూజ్ చేయండి. నా దగ్గర స్టిక్ లేదు సమయానికి, అందుకని నేను ప్లాస్టిక్ స్పూన్ అయితే యూజ్ చేశాను. ఈ విధంగా ప్లాస్టర్ వేసేస్తున్నా. అలా గట్టిగా అనమాట, అసలు ఊడే ఛాన్స్ లేకుండా చక్కగా గట్టిగా చుట్టేసుకుంటే బాగుంటుంది. అది ఒక చీపురు కట్టలాగా వచ్చింది చూసారా. ఇంకా కాస్త ఎక్సెస్ ఉంటే అదంతా కట్ చేస్తున్నా. టైట్గా వేసుకోవాలన్నమాట, ప్లాస్టర్ని టైట్గా వేసుకోవాలి. ఫెవికల్ ఉంటే ఫెవికల్తో అయినా స్టిక్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా నేనైతే ఈ విధంగా రెడీ చేసేసాను. సో అదన్నమాట, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇప్పుడు వస్తువు అయితే తయారైపోయింది మనకి. ఏమనుకుంటున్నారు మీరు దాన్ని? నేనైతే ఇప్పుడు మనం జనరల్గా దేవుడు విగ్రహాలు లాంటివి కానీ, దేవుడి మందిరాన్ని కానీ తొడవాలి అంటే మనం క్లాత్ని కానీ లేదా పెయింట్ బ్రషెస్ని కానీ యూస్ చేస్తాం కదా. అలాంటివి బ్రష్లు అలాంటివి లేనప్పుడు మనం ఇలాంటి కొబ్బరి పీచుతో ఈ విధంగా రెడీ చేసుకొని దీన్ని యూస్ చేస్తే కనుక బాగుంటుంది అనమాట. కొబ్బరికాయ అంటే మనం అందరిలో యూస్ చేసేది కొబ్బరికాయని. సో కొబ్బరి పీచు కాస్త పీచుగానే తెచ్చుకుని కాయని ఆ పీచుని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. చక్కగా దేవుడి మందిరాలు క్లీన్ చేసుకోవడానికి, ఏమైనా డస్ట్ ఉన్న విగ్రహాలను కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ని వాడచ్చు. ఇక మిగిలిన పీచుని చక్కగా ఈ విధంగా చుట్టుకుని రౌండ్గా ఫెవికల్ యూస్ చేసి చక్కగా గమ్ పెట్టేసి అతికించేసుకొని ఈ పీచుతోటి దేవుడి సామానాలను కడగొచ్చు అనమాట. మనం దేవుడి గిన్నెలని తోముతాం కదా మామూలుగా, ఎప్పుడు జనరల్గా మనం తోమే గిన్నెలతో ఆ పీచుతో తోముతకుండా ఈ విధంగా సపరేట్గా ఈ కొబ్బరి పీచుని యూస్ చేయొచ్చు దానికోసం కూడా. సో ఇది ఉంది కదా, ఇది చూస్తున్నారు కదా, కొబ్బరికాయకి ఉంటుంది కదా. సో దాన్ని ఈ మెత్తటి పీచుని ఏం చేస్తామంటే మనం దోసల పెంకు ఆనియన్ వేసి రుద్దుతాం కదా దోసల ప్యాన్ని, ఆ విధంగా ఆనియన్ కాకుండా దీన్ని యూస్ చేయొచ్చు. ఆ ప్లేస్లో చక్కగా ఆయిల్ రాసి దీన్ని యూస్ చేయొచ్చు అనమాట. సో ఈ కొబ్బరి పీచు మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడైతే చూడండి, నేను దీన్ని ఏ విధంగా యూస్ చేసి డస్టింగ్ అయితే చేస్తాననేది ప్రాసెస్ చూడండి.
చూస్తున్నారా, నేనైతే అక్కడ పసుపు రాసాను. సో అది కూడా వచ్చేస్తుంది అనమాట మీరు చూసినట్లయితే. సో ఎంత బూజు లాంటిది ఉన్నా, చిన్న కాస్తంత డస్ట్ ఉన్నా కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది మనకి. సో అదండి వీడియో అయితే. మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.